ప్రకారం పార్లమెంట్ బడ్జెట్ సెషన్ సందర్భంగా జాయింట్ పార్లమెంట్ సెషన్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. శ్రీమతి ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతి హోదాలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ భారత ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ 6 నెలల్లో తీసుకున్నటువంటి అనేక విషయాల గురించి సభ్యులకి భారత ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని వివరించడం జరిగింది. కానీ దురదృష్టకరం ఈ దేశంలో 100 సంవత్సరాల కంటే పైచిలుకు చరిత్ర ఉందని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు సిద్ధాంతపరంగా లేదా ప్రభుత్వపరంగా రాష్ట్రపతి మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా తప్పులున్నా లేకపోతే వారికి నచ్చని అంశాలున్నా విమర్శించడాన్ని మేము స్వాగతిస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయిన నాటి నుంచి ఒక గిరిజన ఆదివాసీ బిడ్డకి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి కూడా కాంగ్రెస్ మిత్రపక్షాల వైఖరి శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారి పట్ల వారి వ్యక్తిగత వ్యాఖ్యానాల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ఆదివాసీ మహిళను రకరకాలుగా హ్యూమిలేట్ చేసేటువంటి రీతి లోపల కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు మాట్లాడినంటే ఏమో అనుకున్నాం. కానీ సాటి మహిళ అయ్యుండి శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా ఈరోజు రాష్ట్రపతి ప్రసంగంలో సబ్జెక్టుని మాట్లాడకుండా వ్యక్తిగతంగా వారిని కించపరిచే రీతి లోపల మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఆ కుర్చీని గౌరవించేటువంటి సంస్కారం కాంగ్రెస్ పార్టీ ఎందుకో రోజుకి కోల్పోతూ ఉంది. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఫస్ట్ టైం. ఎర్లియర్ ఆల్సో రాహుల్ గాంధీ గారు అన్నారు, రామ మందిర ఓపెనింగ్ అప్పుడు కొన్ని మాటలు మాట్లాడినారు రాష్ట్రపతి గురించి. వాళ్ళ మంత్రులలో గతంలో మంత్రిగా పనిచేసిన ఒక ఆయన రాష్ట్రపతి కాదు రాష్ట్రపత్ని అని ఎకసెక్కాలాడినారు. See, this is the respect how the Congress respects the first citizen of this country, which is very unfortunate. ఒక మహిళ సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆవిడ ఒక సాటి మహిళను కనీసం గౌరవించలేక, రాష్ట్రపతి అనేటువంటి పదాన్ని ఆ కుర్చీని గౌరవించలేక వారు ఏదో అలసిపోయినారని, వారు మాట్లాడలేకపోతున్నారని వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సాటి మహిళగానైనా సోనియా గాంధీ గారు అట్లా మాట్లాడకుండా ఉంటే బాగుంటుండే అనేది మా అభిప్రాయం. సో వన్స్ అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్ దట్ ఇట్ ఈస్ ద కాంగ్రెస్ స్టాండ్. మొదటి నుంచి కూడా ద్రౌపది ముర్ము గారి పట్ల, ఒక ఆదివాసీ మహిళ పట్ల రకరకాలైనటువంటి అవమానకరమైనటువంటి సంభాషణల్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది దేశానికి మంచిది కాదు, కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. సాటి మహిళని గౌరవించలేక, వారిని కులాన్ని గౌరవించలేక, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి ప్రక్రియ కొనసాగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ ఆపివేస్తే, నిలిపివేస్తే బాగుంటుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి హితవు పలుకుతూ ఉన్నాం. మీరు అధికారంలో ఉన్న సుమారు 55 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మీరు మహిళా సాధికారికత కోసం పనిచేయలేదు, మహిళల్ని ప్రాపర్గా గౌరవించలేదు, మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకురావడానికి మీకు మనసు ఒప్పలేదు. అవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంటే వాటిని పేద ప్రజల కోసం కట్టిన ఇండ్లని, మంచినీళ్ళని, ఇస్తున్నటువంటి సౌర విద్యుత్తును ఉద్దేశించి పేద బడుగు బలహీన వర్గాల కోసం, అంత్యోదయ కోసం ఈ ప్రభుత్వం నా ప్రభుత్వం చేసిన పనులని చెప్పి రాష్ట్రపతి చెప్తే వాటిని జీర్ణించుకోలేక, సిద్ధాంతం మీద విమర్శించలేక, చేసిన పనులని ఒప్పుకోలేక వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత హననానికి దిగడం అనేది, ఆ కుర్చీలో ఉన్నటువంటి సీట్లని ఆ రకంగా సంబోధించడం అనేది నిజంగా దురదృష్టకరం. 100 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది తగదని తెలియజేస్తూ, కొంతమంది ఇండిపెండెంట్గా గెలిచిన ఎంపీలు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఒక మాట చెప్తారు, ఏక్ బాయి దూసరా బాయి జిక్కు పైచాంతా అని. అట్లా ఒక దొంగ ఇంకో దొంగను గుర్తించినట్లు ప్రేమలేఖలు రాసేటోడు ప్రేమలేఖల గురించే మాట్లాడతాడు, జేబులు కొట్టేటోని గురించే మాట్లాడతారు. కానీ ఇంకా అంతకంటే గొప్పగా విఘ్నతగా వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సభ్య సమాజం సిగ్గుపడేటువంటి రీతి లోపల సీనియర్ ఎంపీలు 2 సార్లు గెలిచిన వాళ్ళు, 3 సార్లు గెలిచిన వాళ్ళు అని చెప్పుకునేటోళ్ళు ప్రేమలేఖలను ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే పార్లమెంటరీ సాంప్రదాయాన్ని దిగరాచే మీలాంటి వాళ్ళకి ఓట్లేసినందుకు మీ నియోజకవర్గ ప్రజలు మళ్ళొకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను దేశ ప్రజలందరి ముందు కూడా ఈరోజు జరిగినటువంటి సంఘటనల్ని ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా చాలా స్పష్టంగా ఖండిస్తూ మాట్లాడే కంటే ముందు
టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో మనం సభ్యులమని, మన భాష, మన ప్రవర్తన ప్రపంచానికి కొంచెం మంచిని తెలియజేసే రీతిలో ఉండాలని చెప్పి ఆ గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.